వర్మ గారు నేను చెప్పేది ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు ముందు మాట్లాడిన తర్వాతనే నల్లపరెడ్డి మన ఆయన కూడా మాట్లాడారు. ప్రశాంత్ రెడ్డి గారు రాజకీయ పరంగా మాట్లాడారండి. నువ్వు మైనింగ్ లో ఇంత దోచుకున్నావు, నువ్వు మండలానికి ఇంత పెట్టి ఇంత మందిని దోచుకున్నావు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని మాట్లాడారు. మాట్లాడతారు వర్మ గారు. ఇప్పుడు ఇంతకు ముందే నేను చెప్పా, హోంమంత్రి గారు ఉన్నారు. హోంమంత్రి గారు ఏం మాట్లాడిండేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. విజయమ్మ అంటాము, భారతమ్మ అంటాము. విజయమ్మను అమ్మ అనేవాళ్ళు, భారతమ్మను అమ్మ అనేవాళ్ళు. వీరికి ఏం కావాలా అని అడిగారు. ఇప్పుడు ఆమెను ఏం చేయాలి? అరెస్ట్ చేయాలా వద్దా? వీళ్ళు మహిళలు కాదా? మీ కూటమి ప్రభుత్వంలో ఉండే మహిళల మీకు ఇచ్చిండేది, ప్రభుత్వం ఇచ్చిండేది దేనికి? మీకు రాష్ట్ర ప్రజలందరూ మహిళలే. రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు చూసే బాధ్యత మీ అందరిది. మీ అందరినీ ఒక మాదిరి, మీ కార్యకర్తలు ఒక్క మాదిరి. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు ముందు మాట్లాడారు, మళ్ళీ దానికి కౌంటర్ ఇచ్చారు నల్లపరెడ్డి మన శ్రీనివాసులు రెడ్డి గారి కొడుకు. దాన్ని మళ్ళీ అది కాదు వర్మ గారు, ఆమె 85 ఏళ్ళ ఆమె నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి భార్య ఇంట్లో ఉంటే ఈయన లేనప్పుడు పోయి ఆమె మహిళ కాదా? భయభ్రాంతులు చేసి ఇంట్లో ఆమెను నిర్బంధం చేసి ఇల్లంతా పగలగొట్టారే. ఆవిడ అమ్మగారండి, ఆవిడ పెద్దావిడ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారి మదర్. కూటమి ఈ ప్రభుత్వంలో ఒక మహిళను అమ్మాయి వయసు 5 ఏళ్ళండి. రౌడీ వెళ్ళి మీ అవినాష్ రెడ్డి రౌడీ దాడి చేసినప్పుడు పట్టాభి గారి అమ్మాయి వయసు 5 ఏళ్ళు. పట్టాభి గారి అమ్మాయి వయసు 5 ఏళ్ళు. మీ రౌడీ వెళ్ళి దాడి చేసినప్పుడు పట్టాభి గారి అమ్మాయి వయసు 5 ఏళ్ళు. బాత్రూమ్ లో బ్యాంక్ ఉంది చిన్నపిల్ల. నువ్వు చెప్పాలి దాడుల గురించి, నువ్వు ఈ రోజు బాధపడతా ఉన్నావు. ఆ రోజు ఏమయ్యావు? మాట్లాడుతున్నారు. పట్టాభి గారి పాప వయసు 5 ఏళ్ళండి. మీ గోండాలు దాడి చేసినప్పుడు పట్టాభి గారి డాక్టర్ వయసు 5 ఏళ్ళు. ఆ రోజు ఏమయ్యారు? మాట్లాడతారేంది మీరు? మీ అవినాష్ రెడ్డి గోండాలు పంపించినప్పుడు ఏమయ్యారు? మీరు చేసేది ఇది కదా? మీరు ఏమయ్యారు? అవినాష్ రెడ్డి గోండాలు పంపించినప్పుడు 5 ఏళ్ళు పట్టాభి గారి అమ్మాయి వయసు. ఆ రోజు మీరు చేసిన తప్పులు కూడా గుర్తు పెట్టుకోండి. అవును, మీరు కూడా మాట్లాడారు, గుర్తు పెట్టుకుంటారు. అవకాశం వస్తే హోంమంత్రి గారి నుంచి అరెస్ట్ చేయాలి. ప్రసన్న ఆమెను కూడా అరెస్ట్ చేయాలి. అప్పటికి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కొడుకుని అరెస్ట్ చేయాలి. అందరినీ అరెస్ట్ చేసి ఒక్కసారి వస్తే ఎవరు కూడా మాట్లాడుకుని ఉంటారు. ఏ పార్టీ మాట్లాడినా ఎవరు మాట్లాడినా తప్పే చెప్పండి, సమర్థించుకోవద్దండి. సమర్థన వద్దు. ఎవరు మాట్లాడినా తప్పే, అసభ్యంగా ఎవరు మాట్లాడకూడదు. మహిళల మాదిరి చూడండి.